సో కొంతమంది డ్రీమ్ పెడతారు, డ్రీమ్ దగ్గర యాక్షన్ ప్లానింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎక్సలెంట్ గా కొంతమంది ఉన్నారనమాట. చూడండి. సో వనిత మేడం లాస్ట్ టార్గెట్ లో మేడం జాయిన్ అయ్యారు. లాస్ట్ టార్గెట్ లో ఎక్సలెంట్ గా థాయిలాండ్ టార్గెట్ కొట్టారు. లాస్ట్ ఏదైతే ఉందో సమ్మర్ స్వాగ్ లో థాయిలాండ్ టార్గెట్ కొట్టారు. ఎలాగని కొట్టాలి, ఫ్రీగా బ్యాంక్ కూడా వెళ్ళొచ్చారు. హలో, ఫ్రీగా బ్యాంక్ కూడా వెళ్ళొచ్చారు. మనల్ని ఎవడు రాయలేదు ఇక్కడ. సో అదే విధంగా మళ్ళీ ఈసారి కూడా మెన్సూన్ ఏదైతే టార్గెట్ రిలీజ్ అయిందో, నేను ఎందుకు కొట్టలేను, లాస్ట్ టైం కొట్టింది నేనే, లాస్ట్ టైం టార్గెట్ కొట్టేది కూడా నేనే, మరి ఇప్పుడు ఎందుకు కొట్టలేను అని ప్లానింగ్ చేసుకొని డ్రీమ్ పెట్టి యాక్షన్ చేశారు. సో ఎక్సలెంట్ గా టార్గెట్ కూడా విన్ అయ్యారు. టార్గెట్ విన్ అయ్యి కింద ఒక వ్యక్తిని థాయిలాండ్ కూడా విన్ చేయించారు. సో గ్రేట్ మేడం, బిగ్ కంగ్రాచులేషన్ వనిత మేడం గారు. సో వండర్ఫుల్ గా మళ్ళీ మీరేంటో నిరూపించారు. గ్రేట్ బిగ్ కంగ్రాచులేషన్ వనిత మేడం. అండ్ అలా అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఉమాశుతి మేడం, కోమలి మేడం, కింగ్ దేవి మేడం అండ్ భవానీ మేడం, వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ కి బిగ్ కంగ్రాచులేషన్స్. ఒకసారి మేడం కూడా ప్యానల్ ఉండి ఉంటారు. సో సార్ చూద్దాం, ఉన్నారా వనిత మేడం? చూడండి, టార్గెట్ కంపెనీ ఇస్తుంది, ఎందుకు కొట్టలేం మనం? తప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పరు ఉండాలండి ప్రతి వ్యక్తికి. సో చూద్దాం ఒకసారి. గ్రేట్ లెజెండ్ వనిత మేడం గారు. మేడం చెప్పండి, ఎలాగా మీరు విన్ అయ్యారు సెకండ్ టైం కూడాను? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి వనిత మేడం. చెప్పండి. గుడ్ మార్నింగ్. జై హో గురూజీ. జై హో. చాలా హ్యాపీగా ఉంది గురూజీ, సెకండ్ టైం కూడా విన్ అయినందుకు. ఫస్ట్ టైం అయితే నిజంగా వెళ్తామా అనే అంటే అవుతుందా లేదా అనుకొని అయింది. అని నిజంగా వెళ్తారా, నిజంగా తీసుకెళ్తారా అనేది ఒక ఇదిలా అనుకొని చేశాను. సెకండ్ టైం అది ఫస్ట్ టైం విన్ అయ్యి వెళ్ళి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది గురించి. ఒక్క రూపాయి కూడా నేను తీయకుండా వెళ్ళి రావడం అనేది చాలా గ్రేట్. దానికి నా టీం కూడా, అలాగే మెంటర్స్ కి, నా అప్లైనర్స్ కి అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి గురూజీ. అలాగే సెకండ్ టైం విన్ అయ్యాను గురూజీ. అసలు అవుతాదని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కొంచెం వర్క్ చేశాను, అయ్యింది. అలాగే నా కింద కూడా ఇంకొకరిది చేద్దామనే దీంట్లో ఉన్నాను, కానీ అవుతుందని చెప్పలేను గురూజీ. రాము సార్ అయింది టార్గెట్, ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం రాము సార్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నన్ను ఎప్పుడైతే టార్గెట్ కొట్టించినప్పుడు హ్యాపీ అన్నారో కామెడీ మేడం, అలాగే నా కింద వాళ్ళది అయినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. రెండో టార్గెట్ అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది గురూజీ. అంటే టార్గెట్ కొడితే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా అని తెలుసుకున్నాను గురూజీ ఫస్ట్ టైం. ఓకే, గ్రేట్. సారీ, ఒకసారి ఇంత ఎక్సలెంట్ గా డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేసి టార్గెట్ కొట్టారు, మరి మనం కూడా కొట్టాలి లేదా? ఒకసారి కొట్టిన వాళ్ళకి ముందు అప్రిషియేట్ చేద్దాం, అవునా? సో ఒకసారి ఎవరైతే ఉన్నారో ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి మేడం, బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి. టార్గెట్ కొట్టారు, టార్గెట్ కొట్టారు. ఈ ప్లాన్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. మీ అందరు కూడా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో గ్రేట్ అనమాట. మరి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో హలో ఇంకా టార్గెట్ కి దగ్గరగా ఉన్నారు, ఈ రోజు డేట్ ఎంత? జస్ట్ 7. ఇంకా 7, 8, 9 ఉన్నారు. ఒక లెగ్ అయిపోయి ఉంటది. ఇంకా చాలా మందికి 1000 బీవీ, 1200 బీవీ, 600 బీవీ, 800 బీవీ కూడా దగ్గరికి అయిపోయి ఉంటారు. ఎఫెక్ట్ పెట్టండి సార్, అనుకుంటే గట్టిగా ప్రయత్నిస్తే ఒక్క రోజు మిరాకిల్ అవ్వడానికి జస్ట్ చిన్న టైం చాలండి. ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. ఈరోజు మేడంకి అయింది, మీకు కూడా అవుతుంది. హలో, మీకు కూడా అవుతుంది. ఎప్పుడూ కూడా సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వదులుకోబెట్టకూడదు. ఆత్మవిశ్వాసమే ఏదన్నా సాధించి పెడతాది, అర్థమైందా? సో కాబట్టి ఎవరైతే టార్గెట్ దగ్గరగా ఉన్నారో హలో టార్గెట్కి ఎవరైతే దగ్గరగా ఉన్నారో ప్రయత్నించండి, వేట మొదలెట్టండి. ఈ 3 రేలు కూడా అరే నేను ఎందుకు కొట్టలేను, నేను ఎందుకు సాధించలేను, నా టార్గెట్ కొట్టి 10 మందికి రోల్ మోడల్గా నిలబడతాను, నా టీంకి రోల్ మోడల్గా నిలబడతాను, ఏదైనా చేస్తాను.
వాళ్ళు చేశారంటే వాళ్ళు మనుషులే, నేను కూడా మనిషినే, ఏదైనా సాధించి పెడతానని అనుకోండి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. ఎవరైతే టార్గెట్ కొట్టబోతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నుంచే బిగ్ కంగ్రాట్స్. నాకు నమ్మకం ఉంది మీరు టార్గెట్ కొట్టి చూపిస్తారు. అవునా? గ్రేట్. మరి ఎక్సలెంట్గా ఈరోజు ఆల్రెడీ మంగళవారం, మనకి ఇంకా 3 days మాత్రం ఉంది క్లోజింగ్ అవడానికి ఈ వారం. సో దమ్దారుగా వర్క్ చేయండి, రాక్ చేయండి. ఓకే, మరి టుమారో ఎక్సలెంట్ మీటింగ్తో, ఎక్సలెంట్ సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. దుర్గాప్రసాద్ మాట్లాడి క్లోజ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నిజంగా ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చిన కోమలి మేడంకి